Hey guys, welcome to Enjoy the Two Vlogs. Welcome to the new video. And మీ అందరికీ తెలిసిందే మనమైతే లాస్ట్ 1 వీక్గా మనమైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తలేదు. ఎందుకని మీరైతే కొంతమంది కనిపెట్టింటారు నేను అనుకుంటా ఉంటాను. ఒకవేళ కనిపెట్టలేకపోతే మీరే ఈ వీడియో చూస్తూ ఉండండి. సో నేనైతే చెప్తాను. అండ్ ఈరోజు బ్లాగ్లో అయితే నేనైతే మజల్ బ్లేస్ నుంచి కొన్ని అయితే కొన్నాను. సో అదైతే నేను అన్బాక్స్ చేసి మీకు అయితే చూపిస్తాను. సో ఇదైతే ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. సో నేనైతే అది అన్బాక్స్ చేసేదే వీడియో అయితే ఉండబోతుంది. సో ఇదైతే నా ముందు బ్లాగ్ మారిగా 30 మినిట్స్ లేకుండా కొంచెం తక్కువగా ఉండే మరి చేస్తాను. సో అంత 17,000 18,000 అయితే నేనైతే ఇన్వెస్ట్ చేయలేదు. సో ఇది వచ్చేసి ఒక 6 to 7,000 అంత ఉంటుంది అని అనుకుంటున్నాను. సో అది వచ్చేసి నేనైతే ఇప్పుడు రివీల్ చేస్తాను. సో చూస్తూ ఉన్నాడా. సో నేనైతే అరేంజ్మెంట్ అంతా చేసి మీకు అయితే చూపిస్తాను. సో కీప్ వాచింగ్ గైస్. Hey guys, once again welcome to Enjoy the Vlogs. Welcome to the new video. సో చెప్పినట్టే సో ఇవైతే ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో దీనైతే నేనైతే అన్నిటిని అన్బాక్స్ అయితే చేస్తాను. సో కీప్ వాచింగ్ గైస్. సో ఇదైతే ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. సో నేను ప్రమోషన్ చేసే అంత పెద్దోడిని కాదు. మనకైతే ప్రమోషన్లో కూడా రావనుకుంటే అది వేరే విషయం. సో ఇదంతా నేను వచ్చేసి నేను వాడే బ్రాండ్. సో నేనైతే మీకు ట్రాన్స్పరెంట్గా చూపించాలి అని నేను అనుకుంటాను. సో అందుకని నేను చూపించకూడదు అని అనుకున్నా. కానీ నేనైతే ఆడియన్స్కి ట్రాన్స్పరెంట్గా నేను ఏ బ్రాండ్ వాడుతానో అదైతే నేను మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. కాబట్టి నేనైతే ఇప్పుడు అన్బాక్స్ అయితే చేస్తాను. అది వచ్చేసి లాస్ట్ 1 వీక్గా నేనైతే కొంటా ఉండేది. సో ఒకటైతే ఒక టైం కొనింది. నేనైతే ఆ యాడ్ టు కార్ట్కి వేసి ఒకటి కొంటా ఉండేది. సో అందుకని అటైతే ఉండే. ఒకవేళ నేను ఏమైనా డైలీ బ్లాగ్స్ చేసే అంటే అప్పుడు నేను ఆ రోజే తీసి చూపించేసేవాడిని. సో కానీ నేనైతే డైలీ బ్లాగ్స్ చేస్తాను. డైలీ బ్లాగ్స్ చూసి చేయండి. వారానికి 3 బ్లాగులు కూడా ఉంటాయి బికాస్ ఆఫ్ కాలేజ్. సో నాకైతే ఇప్పుడు ప్రిపరేటరీ అయితే జరుగుతుంది. సో ఆ ప్రిపరేటరీ గ్యాప్లోనే నేనైతే ఇప్పుడైతే నాకు 3 రోజులు అయితే రజా అయితే ఇచ్చిండారు. సో ఆ గ్యాప్లో షూట్ చేద్దామని నేనైతే ఇప్పుడు షూట్ చేస్తాను ఇది. సో ఈ ప్రిపరేటరీ గ్యాప్లో ఇప్పుడు నాకైతే 3 డేస్ అయితే రజా ఉంది. సో ఒక రోజు 2 రోజులు టెస్ట్లు అయితే జరుగుతుంది. సో 3 రోజులు అయితే అయింది. ఇంకో 3 రోజులు అయితే రజా ఉంది. సో దానికి రేపు వచ్చేసి లేబర్స్ డే May 1st. సో లేబర్స్ డే కాబట్టి సో రేపైతే రజా. సో థర్డ్ సాటర్డే అన్న ఫస్ట్ సాటర్డే. సో ఫస్ట్ సాటర్డే ఉంటుంది కాలేజ్. సో సాటర్డే అయితే వెళ్ళాలా. సో మండే అయితే టెస్ట్ అయితే ఉంటుంది మళ్ళీ. సో అదైతే రాయాలా. అని అన్నీ అనుకున్నట్టు జరగదు. సో అన్నీ అనుకున్నట్టు జరిగితే నేనైతే ఈరోజు తిరువణామలైకి అయితే వెళ్ళాలా. కానీ నాకైతే టెస్ట్ ఉంది అనేసి నేనైతే తిరువణామలైకి పోలే. అది రేపు చిత్ర పౌర్ణమి గైస్. సో చాలా ఫేమస్ పౌర్ణమి. సో అది నడిచేది. సో ఆ రోజు ఒక రోజు రాత్రి నడిస్తే చాలు. సో 1 year నడిచేది అనే లెక్క. సో రేపు ఒక రోజు నడిస్తే ఫుల్ 1 year ఫుల్ నడిచే లెక్క. సో మీరు ఎవరైనా తిరువణామలైకి ఈ వీడియో చూస్తామని అంటే సో ఇది చూసేది మీరు నెక్స్ట్ వీక్ అని ఉండొచ్చు. సో ఇదైతే డ్యూరేషన్ దాటిపోద్ది. సో ఒకవేళ మీరు ఏమైనా పోయినంటే కింద కమెంట్ అయితే చేయండి. సో వెళ్ళండి గైస్ తిరువణామలైకి. సో అదైతే చాలా ఫేమస్ పౌర్ణమికి. సో అండ్ గైస్ అదైతే ఓపెన్ చేసా. సో ఇది వచ్చేసి క్రియేటిన్ మోనోహైడ్రేట్. సో ఇది వచ్చేసి గైస్ నేనైతే లాస్ట్ టైం లిచీ స్విరిల్ నా ఫేవరెట్ ఫ్లేవర్. సో ఈ టైం వాటర్ మిలన్ కూల్ ఎడ్ అనేసి నేనైతే ఆర్డర్ చేశాను. సో నాకైతే వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం. సో అందుకని వాటర్ మిలన్ అయితే ఆర్డర్ పెట్టాము. సో దీని ఫ్లేవర్ కూడా ట్రై చేద్దాము. సో ఇంకా ఈరోజు క్రియేటిన్ అయితే తాగలేదు. సో దీన్ని నేనైతే ఓపెన్ చేసి తాగబోతున్నాను. సో కీప్ వాచింగ్. ఇది వచ్చేసి ఎంత అంటే దీనిపైన యాడ్ వేసిండారు. నాకైతే ఇది 775 రూపీస్ గైస్. 775 రూపీస్. సో కొంచెం డిస్కౌంట్ అయితే పడింది. సో ఏదో కూపన్ కోడ్లు ఉంటాయి కదా. సో వాళ్ళే మసాజ్ బ్లేజ్ వాళ్ళే ఆ వెబ్సైట్లో నాకైతే చూపించారు. ఆ కూపన్ కోడ్ ఏదో సేవ్ అని ఉండే గైస్. సో ఆ కూపన్ కోడ్ వేసిన దానికి 900 ఏమో ఉండింది, 775కి వచ్చింది. అండ్ దీంతో పాటే
ఇంకో క్రియేటిన్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి అన్ఫ్లేవర్డ్, ఇది వచ్చేసి ఫ్లేవర్డ్. సో నేనైతే పక్కన పెడతాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాకెట్. కట్టింగే హార్డ్గా ఉంది. ఇది వచ్చేసి గైస్ మల్టీవిటమిన్స్. సో ఇది వచ్చేసి మల్టీవిటమిన్ ప్లస్ ఎంబీ వైట్ డైలీ మల్టీవిటమిన్. సో దీని కాస్ట్ వచ్చేసి 513. సో 513 రూపీస్. సో ఇది ఎన్ని క్యాప్సూల్ అంటే 60 ట్యాబ్లెట్స్ అయితే ఉంది. ఒక 60 రోజులకి టెన్షన్లే. దీన్ని పక్కన పెడదాం. సో మల్టీవిటమిన్స్ ఎవరైనా వాడిన వాళ్ళు మల్టీవిటమిన్స్ అయితే వాడండి. సో మనం రోజు 1 kg ఫ్రూట్స్, 1 kg వెజిటేబుల్స్ అయితే తినేయలేదు. సో ఇది ఒక మాత్ర వేసుకుంటే సో మీకు కావాల్సిన డైలీ మల్టీవిటమిన్స్ అయితే ఫుల్ అయిపోతుంది. ఇది ఇంకొకటి ఉంటుంది, ఇంకొకటి అదొక ఒక ప్యాకెట్ మార్క్ ఉంటుంది. సో అది ఆడ పైన ఉన్నట్టుంది. సో నేనైతే లాస్ట్ బ్లాగ్స్లో దీనిది ఫస్ట్ బ్లాగ్ ఇదైతే నేను సెకండ్ టైం అయితే అన్బాక్స్ చేస్తాను. ఇది ఫస్ట్ టైం అన్బాక్స్ చేసినప్పుడు నా దగ్గర అయితే ఆ డబ్బా అయితే ఉండే. సో డైలీ మల్టీవిటమిన్స్ది అది వచ్చేసి అందులో 3 క్యాప్సూల్స్ అయితే ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ అండ్ టెస్టోస్టెరాన్ బూస్ట్ అనేసి 3 ట్యాబ్లెట్లు అయితే ఇస్తాడు. సో నేనైతే అది వాడతాను. కానీ ఆ 3 ట్యాబ్లెట్లు ఎందుకు ఊరికే అనేసి, అది వచ్చేసి కాస్ట్లీ, ఎందుకు ఊరికి ఇదే మేలు, రోజుకు 1 ట్యాబ్లెట్ చాలు ఏమంటారు. అది పని చేసేదట్టే, ఇది పని చేసేదట్టే. కానీ దానిలో మినరల్స్ ఉండే, దీంట్లో మినరల్స్ లేవు, విటమిన్స్. సో నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ గ్యాస్. నా ఫస్ట్ వచ్చేసి క్రియేటిన్ నా ఫేవరెట్. సెకండ్ వచ్చేసి బ్రాటెక్స్ గ్యాస్. ఇది వచ్చేసి దీని గురించి ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువ. సో ఇది వచ్చేసి నేను ఆల్ టైమ్ నాది ఫ్యాట్ పర్సెంటేజ్ వచ్చేసి సింగిల్ డిజిట్ అయితే ఉంది. సో నాది వచ్చేసి ఇప్పుడు 8 or 9 అయితే ఉంది. నాకైతే బిఎంఐ ఇంకా సేపు. సో బిఎంఐ అయితే సేపు నాకు తెలిసి చాలా తక్కువ అయితే ఉంటుంది. సో నేను తక్కువలో కూడా నేనైతే వెయిట్లు ఎత్తగలుగుతాను అంటే దీనివల్లనే. సో 100% క్రెడిట్ దీనికి పోతుంది. సో అది దీనిది న్యూ లాంచ్ అయితే చేసి నా దగ్గర ఆల్రెడీ ఫ్రూట్ ఫ్యూరీ అయితే వాడతాను, ఇంకా ఉంది, అదైతే ఇంకా అట్టే ఉంది. అండ్ ఫ్లేవర్ వచ్చేసి నాటీ బెర్రీస్ అంట గైస్. ఇదైతే న్యూ ఫ్లేవర్, న్యూగా లాంచ్ అయితే చేసింటారు. మీరు ఎవరైనా వాడాలనుకుంటే వెళ్ళి వాడచ్చు. అండ్ 200 mg కెఫెయిన్ ఉంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ ఏదేదో ఇంక్రీజ్ అయితే చేసినారంటే వాళ్ళని కావాలంటే దాన్ని దీన్ని కంపేర్ చేసి అయితే చెప్తాను. సో ఇదే నేనైతే వాడుతూ ఉండేది. సో దీంట్లో ఇంకా కొంచెం అయితే ఉంది, కొంచెం ఉంది. ఒక 3 రోజులు 4 రోజులు పోతే అయిపోతుంది. సో సేమ్ అండి లేదు గైస్, చాలా అయితే మార్చారు. సో దీంట్లో వచ్చేసి సో నార్మల్ పాతది వచ్చేసి 200 mg కెఫెయిన్ అండ్ 200 mg కెఫెయిన్ సేమ్ ఉంది, 2 కెఫెయిన్లు. అండ్ నైట్రో బ్లేజ్ అంట. సో పాత దానికి 3000 mg అయితే ఇచ్చాడు, కొత్త దానికి 1500 mgనే ఇచ్చాడు, తగ్గించాడు. అండ్ అలనైన్ వచ్చేసి 3500 ఉంది, దీంట్లోనూ 3500లోనూ ఉంది. పాత దాంట్లోనూ సేమ్ ఉంది, కొత్త దాంట్లోనూ సేమ్ ఉంది. అండ్ ఎల్ సిట్రులిన్ డిఎల్ మెలటేట్ అంట. ఎల్ సిట్రులిన్ పాత దాంట్లో 4500 mg అయితే ఉంది. ఎల్ సిట్రులిన్ న్యూ దాంట్లో వచ్చేసి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు 8000 mg అయితే ఉంది. సో చాలా పర్ఫార్మెన్స్ బూస్ట్ అయ్యే మార్గం అయితే ఇచ్చాడు. కానీ నైట్రో ప్లేస్ని తగ్గించేసాడు, ఎలా తెలియలే, మేబీ అది ఎక్కువ అయిపోతుందేమో. సో సేమ్ ఇది వచ్చేసి 540 grams, ఇది వచ్చేసి 510 grams. అండ్ దీనిలో వచ్చేసి ఈ లోగోకి కంటి దగ్గర వైట్ అయితే ఇచ్చాడు, కానీ దీనికి వచ్చేసి రెడ్ అయితే ఇచ్చాడు. ఏమో దీని తాతే కళ్ళు ఎర్రగా పడతాయేమో తెలియలే. సో మా వాడు అయితే మార్చాడు. సో బ్రాటెక్స్. సో ఇది చెప్పాను కదా, ఇది వచ్చేసి నా ఫేవరెట్. అండ్ ఇది సారీ, ఆ కొత్త దాని రేట్ వచ్చేసి నేను చెప్పలేదు, చెప్తాను. సేమ్ నాకైతే 25% ఆఫ్ అయితే వచ్చింది. సో అదే ఏదో కూపన్ కోడ్ సేవ్ అని వేసిన దానికి 1989 ఉండేది, 1551 రూపీస్కి అయితే వచ్చింది అది. సో మీరు కూడా మజర్ బేస్ వెబ్సైట్లో కొనకపోతే తక్కువ ఉంది.
సో ఇంకా ఇంకా వేరే అమెజాన్లో అంతా ఎక్కువ ఉంది. సో ఇది వచ్చేసి గైస్ ఫిష్ ఆయిల్ ఎంబీ వాళ్ళదే సేమ్ గోల్డ్ ఫిష్ ఆయిల్ గోల్డ్ అంట. సో ఇది వచ్చేసి 300 mg నార్మల్. దీని గురించి చాలా మాట్లాడాము. సో దీని గురించి చెప్పాలి. నేనైతే ముందు యూవీ ఫిట్ అయితే వాడతాను. సో ఇప్పుడైతే యూవీ ఫిట్ వదిలేసి దీని అయితే వాడతాను. యూవీ ఫిట్ 1250 mgను, ఇదైతే 1300 mg. సో అందుకని దీనికి వాడతాను నేను. కొంచెం పవర్ కొత్తగా వస్తాయంటే మనం కొత్తగా మారుతూ ఉంటాం అన్నమాట. సో దీని రేట్ వచ్చేసి దీని రేట్ యాడ్ అయ్యా బిల్లుల్లో ఉంటాయి. సో గైస్ ఇది వచ్చేసి నా బడ్జెట్ ఫ్రెండ్లీ నా కాల్ చేసి. సో ఇది వచ్చేసి 849 రూపీస్ అయితే అయ్యింది అది. సో టోటల్ లెక్కేస్తా ఉన్నాండ, లెక్కేసి కమెంట్ అయితే చేయండి. సో ఎంత అయింది అనేసి నేనైతే లెక్క పెడతలేదు. సో అటుండే బిల్లు నేనైతే రేట్లు అయితే చెప్తాను. ముందు మజార్ ప్లేస్ అన్ని ఓపెన్ చేస్తాను. అమెజాన్కి అన్నీ ఓపెన్ చేస్తాను. గాయస్ ఇది వచ్చేసి మజల్ బ్లేజ్ వాళ్ళు కొత్తగా క్రియేటిన్ మోనోహైడ్రేట్ క్రియాంప్ అనేసి అయితే ఒకటి లాంచ్ చేశారు. ఇదైతే ట్రావెల్ ప్యాక్. సో ఇదైతే కొత్తగా లాంచ్ అయితే చేశారు. ఇది మనది ఏది మజల్ ప్లేస్లో కొత్తది వచ్చినా కూడా నాకైతే ట్రై చేయాలి అనిపిస్తుంది. సో అందుకని దీని అయితే కొన్నాను. ఇది వచ్చేసి దగ్గర గాయస్ ఇది ఒక డబ్బానే ఎంత కాస్ట్ తెలిసిన నేను చెప్తాను. 349 గైస్. ఈ ఒక డబ్బా ట్రావెల్ ప్యాక్ అంట 349 రూపీస్ అంట గైస్. సో ఊరికే దుడ్డు పక్క దీనికి. సో కానీ ఇదైతే కొత్తగా వచ్చింది అనేసి నేనైతే ట్రై చేద్దాము అనేసి అయితే దీన్ని తెప్పించా. సో దీన్ని ఈరోజు అయితే ఓపెన్ చేసి తాగబోతున్నాను. సో వాటర్ మిలన్ రేపు అయితే తాగుతాం. లేదు దీంట్లోనే వాటర్ మిలన్ ఫ్లేవర్ ఉంది. సో దీంట్లోనే వాటర్ మిలన్ అయితే నేనైతే ఓపెన్ చేసి తాగుతూ ఉంటాను. సో కీప్ వాచింగ్. అండ్ ఇది వచ్చేసి ట్రావెల్ ప్యాక్. సో నెక్స్ట్ ఇది కొంచెం గట్టిగా ఉంది. నేను పెరికేస్తాను. సో అండ్ గైస్ సేమ్ ఇదే ట్రావెల్ ప్యాక్ మారిగా ఒకటి 2 2 3 సేమ్ ట్రావెల్ ప్యాకే గైస్. సో సేమ్ ట్రావెల్ ప్యాకే. సో ఇందులో ఉండేది ఇందులో కూడా ఉంటాయి. కానీ ఇది వచ్చేసి నేను లాంచ్ చేసినప్పుడు ఈ చాలామంది నేను చూస్తాను ఇన్స్టాగ్రామ్లో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ని. సో వాళ్ళైతే దీన్ని తాటారంటే నాకు కూడా ఆశ కలిగింది. సో తాద్దాము అనేసి. సో దాన్ని అయితే ఆ రోజు నేను బుక్ చేశా. సో అదే చెప్పాను కదా, ఇది వచ్చేసి ఎంతో రేట్ అయితే మర్చిపోయాను. నేను చూసి చెప్తాను. దీని రేట్ వచ్చేసి 350 గైస్. సో 350 ఆ రోజే పే చేశాను నేను. సో మనదైతే 350. సో ట్రై చేయాలా అనిపించింది. సో దానికని నేనైతే బుక్ చేశాను. దాని తర్వాత నేను ఆ మజల్ ప్లేస్ది చూస్తూ ఉంటాను కదా యాప్లో, నాకు ఒక మెసేజ్ అయితే వచ్చింది. సో డిస్కౌంట్ అయితే ఉంది అనేసి. సో ఈ 3 డబ్బాలు కలిపి నాకైతే 350 రూపీస్ అయితే 349 అయితే పడింది. సో నేను అనుకుంటాను. సో దీనికి 350 దీనికి 350 పెట్టేది 700. ఇంకొక ఏమంటారు ఇంకొక 75 రూపీస్ 100 రూపీస్ యాడ్ చేస్తే ఇదే వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి దగ్గర ఎన్ని గ్రాములు అయ్యా 320 గ్రామ్స్ ఇది. సో దీనికి మీద ఇన్వెస్ట్ చేస్తారా అంటే అంత వర్త్ అయితే కాదు. సో డబ్బులు ఎక్కువ అయ్యి నేనైతే బుక్ చేసా. సో మీరు మట్టు ఈ మిస్టేక్ అయితే చేయదు. సో దాన్ని కొనండి. సో ఇది వచ్చేసి ట్రై చేద్దాం అనేసి దీని అయితే కొనింది. సో డిస్కౌంట్ ఉందనేసి దీన్ని కూడా కొనింది. డబ్బులు దేనికి పోతుంది అంటే దీనికే గైస్.